ఆర్సీబీ యూపీ వారియర్స్ మీద 8 వికెట్లతో గెలిచి డైరెక్ట్ ఫైనల్స్‌లో అయితే అడుగుపెట్టేసింది. గ్రే శారీస్ ఇటు బౌలింగ్‌లో 2 వికెట్లను తీసుకుంది. బ్యాటింగ్‌లో దుమ్ము లేపే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 75 రన్స్ చేసింది. స్మృతి మందన కూడా హాఫ్ సెంచరీ చేసింది. నడీన్ డిక్లర్క్ సూపర్ బౌలింగ్ వేసి 4 వికెట్లను తీసుకుంది. ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో ఎండ్ దాకా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల యూట్యూబ్ ఇంకా ఎక్కువ వ్యూవర్స్‌కి పుష్ చేస్తుంది. యూపీ వారియర్స్ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేశారు. కిరణ్ నవగేరే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఫెయిల్ అయిన తర్వాత ఫైనలీ దీప్తి శర్మను అయితే ఓపెనర్ అయితే ప్రమోట్ చేశారు. మెగ్లానింగ్ తో పాటు ఓపెనర్స్ ఇద్దరు కూడా దుమ్ము లేపేశారు. సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ లో యూపీ వారియర్స్ పవర్ ప్లేలో ఒక్క వికెట్ ను కూడా కోల్పోకుండా బ్యాటింగ్ చేసింది. పవర్ ప్లేలో ఎక్కడ కూడా ఆర్సీబీకి అయితే అవకాశం ఇవ్వలేదు. యూపీ వారియర్స్ ఓపెనర్స్ అయితే దుమ్ము లేపేశారు. ఫుల్ డామినేట్ చేశారు. ఇన్ఫాక్ట్ పవర్ ప్లే అయిన తర్వాత అరుంధతి రెడ్డి వేసిన ఓవర్లో ఒకే ఓవర్లో మెగ్లానింగ్ 18 రన్స్ అయితే కొట్టింది. ఈ రోజు ఖచ్చితంగా యూపీ వారియర్స్ 200+ స్కోర్ చేశారు అన్నట్టు బ్యాటింగ్ చేశారు. ఇక్కడి దాకా బానే ఉంది. 9th ఓవర్ వేయడానికి వచ్చిన నడీన్ డిక్లర్క్ ఓవర్లో అప్పటిదాకా అద్భుతంగా ఆడుతున్న మెగ్లానింగ్ అయితే ఫస్ట్ బాల్లోనే అవుట్ చేసింది. తర్వాత ఏమీ జోన్స్ కూడా ఎల్బిడబ్ల్యూ అవుట్ చేసింది. అక్కడి నుంచి మొదలైంది యూపీ వారియర్స్ పతనం అనేది. తర్వాత యూపీ వారియర్స్ తరఫున ఇంకెవ్వరు కూడా పర్ఫామ్ చేయలేకపోయారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ లో బౌలింగ్ వేసిన గ్రే శారీస్ అయితే ఒక 2 వికెట్లను అయితే తీసుకుంది. శ్రేయాంక పటేల్ ఒక వికెట్ ను తీసుకుంది. లారెన్ బెల్ తను వేసిన సెకండ్ స్పెల్ లో ఒక వికెట్ అయితే తీసుకుంది. తర్వాత నడీన్ డిక్లర్క్ మాత్రం సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసింది. తను వేసిన 4 ఓవర్లలో కేవలం 22 రన్స్ ఇచ్చి 4 ఇంపార్టెంట్ వికెట్లను అయితే తీసుకుంది. ఈవెన్ ఇన్ఫాక్ట్ పర్పల్ క్యాప్ రేస్ లో కూడా టాప్ పొజిషన్ కి అయితే వెళ్ళిపోయింది. సూపర్ బౌలింగ్ చేసింది అనే చెప్పాలి. మొత్తానికి యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 143 రన్స్ అయితే చేయగలిగారు. ఎక్కడో 74 ఫర్ 1 నుంచి 143 రన్స్ కి అయితే కుప్ప కూలిపోయారు. మిడిల్ ఓవర్స్ లో అయితే ఆర్సీబీ ఫుల్ డామినేట్ అయితే చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఓపెనర్స్ అయితే దుమ్ము లేపేశారు. ఎస్పెషలీ గ్రే శారీస్ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్. ఆల్మోస్ట్ ఆ పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ కొట్టేసింది. అన్బిలీవబుల్ బ్యాటింగ్ చేసింది. గ్రే శారీస్ కి యూపీ వారియర్స్ ఫేవరెట్ అపోనెంట్ అనుకుంటా. లాస్ట్ మ్యాచ్ లోనూ ఇలానే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో కూడా చాలా కన్విన్సింగ్ గా కనిపించింది. ఇన్ఫాక్ట్ క్రాంతి గౌడ్ వేసిన ఒకే ఓవర్ లో 5 బౌండరీలతో దుమ్ము లేపేసింది. ఇంకొంతసేపు కనుక గ్రే శారీస్ కనుక క్రీజ్ లో ఉంటే ఖచ్చితంగా సెంచరీ కొట్టేసేది. శిఖా పాండే ఓవర్ లో క్లీన్ బౌల్డ్ అవుట్ అయింది. తర్వాత స్మృతి మందన కూడా సూపర్ బ్యాటింగ్ చేసింది. 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసింది. ఆల్మోస్ట్ గ్రే శారీస్ అయితే మ్యాచ్ చేసింది అనే చెప్పాలి. 27 బాల్స్ లో 54 రన్స్ చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. యూపీ వారియర్స్ ఇచ్చిన 143 రన్స్ టార్గెట్ ని ఆర్సీబీ కేవలం 2 వికెట్లను కోల్పోయి 13 ఓవర్స్ లోనే కొట్టేసింది. అటు బౌలింగ్ లో 2 వికెట్లు, ఇటు బ్యాటింగ్ లో 75 రన్స్ చేసిన గ్రే శారీస్ అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే సొంతం చేసుకుంది. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బై బాయ్.